బిగ్ బాస్ 9 2 డేస్ నుంచి జరుగుతున్న టాస్క్లు అందులో సీక్రెట్ టాస్క్స్ ఇవ్వడం వలన కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ఫస్ట్ దివ్య అండ్ సుమన్ శెట్టి గారు రెబల్స్ గా బాగా చేశారు. వాళ్ళ 2 టాస్క్లు అయినాక రీతుని రెబల్ గా చేశారు బిగ్ బాస్. రీతు ఎవరితోనైనా గొడవ పెట్టుకోమని సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. తను ఇమాన్యుల్ తో గొడవ పెట్టుకుని సాయిని గేమ్ నుంచి తీసేస్తుంది. నెక్స్ట్ రైజ్ ద ఫ్లాగ్ గేమ్ లో వాటర్ ఒక బకెట్ లోంచి ఇంకో బకెట్ లో పోసి మరలా పక్కన ఉన్న 2 క్యాన్స్ నింపాలి. ఈ టాస్క్ లో ఇమాన్యుల్ అండ్ గౌరవ్, రీతు అండ్ భరణి గారు చాలా బాగా ఆడారు. ఈ టాస్క్ లో ఆరెంజ్ టీం అయిన ఇమాన్యుల్, గౌరవ్ గెలిచారు. ఈ టాస్క్ లో భరణి గారికి భుజం కంఫర్ట్ గా లేకపోయినా ఆయన ఆడిన విధానం హైలైట్ అని చెప్పొచ్చు. అంత బాగా ఆడారు. ఆరెంజ్ టీం గెలిచాక గ్రీన్ కార్డ్ గౌరవ్ కి ఇవ్వాలి. ఎందుకంటే ఇమాన్యుల్, తనుజ ఆల్రెడీ తీసేసుకున్నారు. తర్వాత నీకు ఇస్తా అని చెప్పారు. అయితే గేమ్ గెలిచాక మాట మార్చి మాకే కావాలన్నారు. అని గౌరవ్ ఒప్పుకోలేదు. మీరు ఒక గేమ్ రిస్క్ తీసుకోలేరు. నేను 3 గేమ్స్ రిస్క్ తీసుకోవాలా? కుదరదు. నేను కెప్టెన్ అవ్వాలి. నాకు గ్రీన్ కార్డ్ కావాల్సిందే అని తనకి తాను స్టాండ్ తీసుకుని నిలబడ్డాడు. వీళ్ళు చేసేదేం లేక గౌరవ్కి ఇచ్చారు. నెక్స్ట్ ఎవరు రెబల్ అనుకుంటున్నారు అంటే గౌరవ్కి ఎక్కువ ఓట్స్ వేశారు. నిఖిల్ రీతు అని చాలా కరెక్ట్ గా గెస్ట్ చేశాడు. గౌరవ్ కెప్టెన్సీ టాస్క్ నుంచి అవుట్ అయ్యారు. మిగిలిన వారిలో సీక్రెట్ టాస్క్ విజయవంతంగా పూర్తి చేశారని సుమన్ శెట్టి గారు అండ్ దివ్యాని సెలెక్ట్ చేశారు. తర్వాత భరణి గారు, రీతు, తనుజ, ఇమాన్యుల్, రాము ఉండగా రాము తనకు తాను స్టాండ్ తీసుకోకుండా నేను తప్పుకుంటా అని చెప్పడంతో దానికి తనుజ ఎందుకు గివ్ అప్ ఇస్తున్నావు, నీ గురించి నువ్వు కొట్లాడు అంటది. కొట్లాడినా ఎవరు వదులుకోరు, నేను తప్పుకుంటా అంటాడు. ఇక కెప్టెన్సీ కంటెండర్స్ గా సుమన్ శెట్టి గారు, దివ్య, ఇమాన్యుల్, తనుజ, రీతు అండ్ భరణి గారు పోటీ పడతారు. ప్రోమోను బట్టి చూస్తే రేపు జరిగే కెప్టెన్సీ టాస్క్ కూడా సపోర్టింగ్ టాస్క్ లానే ఉంది. చూద్దాం ఎవరు గెలుస్తారో. ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.